హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మూవీ థింగ్స్. రీసెంట్గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ డే 4 రన్ని కంప్లీట్ చేసుకుంది. డే 1 నుంచే పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం వచ్చిన టాక్కి కలెక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదు. రామ్ ఇంతకుముందు సినిమాలు జరిగినంత కూడా ఈ సినిమాకి బిజినెస్ జరగలేదు. అయినా మంచి హైప్, ప్రమోషన్స్, బెస్ట్ ఆల్బమ్, మంచి ఎక్స్పెక్టేషన్తో డే 1 పాజిటివ్ టాక్ వచ్చిన డబుల్ డిజిట్లో నంబర్స్ పడతాయి అనుకుంటే సింగిల్ డిజిట్లోనే పెట్టాడు. అసలు తెలుగు స్టేట్‌లో ఏ సెంటర్‌లో అయినా టైర్ 3 హీరోల సినిమాల కలెక్షన్స్ కంటే తక్కువే వచ్చాయి. ఇక నుంచైనా సినిమా గ్రో చూపెట్టకపోతే ఫ్లాప్ కార్డ్‌తో ఎండిపోతుంది. ఇక లేట్ చేయకుండా బాక్సాఫీస్ రిపోర్ట్ చూసుకుందాం. ముందుగా నైజాం విషయానికొస్తే ఇక్కడ జరిగిన 9 కోట్ల బిజినెస్‌కి ఇప్పటి వరకు 4.6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్‌కి మరో 4.4 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్‌గా చెప్పవచ్చు. ఇక ఆంధ్రాలో చూసుకుంటే ఇక్కడ జరిగిన 10 కోట్ల బిజినెస్‌కి గాను ఇప్పటి వరకు 4.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్‌కి మరో 5.5 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్‌గా చెప్పవచ్చు. ఇక నుంచైనా ఈ మూవీ కలెక్షన్‌లో ఎటువంటి గ్రోత్ చూపెట్టకపోతే ఇక్కడ కూడా ఫ్లాప్ వెర్డిక్ట్‌తో ఎండ్ అవుతుంది. ఇక సీడెడ్‌లో చూసుకుంటే ఇప్పటి వరకు 1 కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ 3.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్‌కి మరో 2.5 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్‌గా చెప్పవచ్చు. ఈ మూవీ తెలుగు స్టేట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే 22 కోట్లు కావడంతో మరో 11 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్‌గా చెప్పవచ్చు. చూడాలి ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన బిజినెస్ 2.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 1 కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో జరిగిన 3 కోట్ల బిజినెస్‌కి 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ వీకెండ్‌కి టోటల్ షేర్ చూసుకుంటే 13 కోట్లకు చేరుకుంది. గ్రాస్ 24 కోట్లుగా ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు ఉండగా మరో 15 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తే హిట్‌గా చెప్పవచ్చు. దాట్స్ ద వీడియో గైస్, సైనింగ్ ఆఫ్. ఇట్స్ మూవీ థింగ్స్. మన ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.